ఇక నోటరీలు, రిజిస్ట్రేషన్లు అయితే రోబోకి చిటిక వేసినంత పని. హాస్పిటల్లో అయితే రోబోస్దే కీలక పాత్ర. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అని ఏఐ చెప్తుంది. కుదిరితే ఆ రోజుల్లో ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మైండ్లో ఉన్నది కూడా ప్రాసెస్ చేసేస్తుంది. మగవారు ఏం చెప్పాలో ఏఐ రీడ్ చేసి చెప్తుందంట. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే మనిషి బ్రెయిన్ అనేది పూర్తిగా నాశనం అవుతుంది. ఒక రకంగా బ్రెయిన్ అనేది అస్సలు వాడొద్దు, బ్రెయిన్ అనే పదమే ఉండొద్దు, గుడ్డిగా ఏది చెప్తే అది మనం చేసేయాలి అనే దీని లక్ష్యం. భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉంటే ఎవరు ఎలా రియాక్ట్ అవ్వాలి, భార్యని టైంలో బుజ్జగించడం, ఈ టైంలో ఐ లవ్ యూ చెప్పడం, ఇంకా చెప్పాలంటే ఈ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ రొమాన్స్ చేయాలి అని ఏఐ చెప్తుంది రాబోయే కాలంలో. ఇంత వైల్డ్గా డేంజర్గా ఉంది మన ఫ్యూచర్. ఒక రోబో రూల్ చేస్తే ఆ ప్రపంచం ఎంత దూరం వెళ్తుందో మీరు ఊహించవచ్చు. 2016 సెప్టెంబర్ 5న ముఖేష్ అంబానీ గారు జియోని లాంచ్ చేశారు. నెట్వర్క్స్ లో ఇది రెవల్యూషన్ అని చాలా మంది చెప్పారు. అప్పటిదాకా ఇంటర్నెట్ అంటే ఎక్కడో ఆకాశంలో ఉన్నదాన్ని పాలు తాగినంత ఈజీగా ఫోన్ లోకి తీసుకొచ్చారు. రిజర్వేషన్స్, బుకింగ్ సెంటర్స్, నెట్ కెఫేస్, ఫినాన్షియల్ కంపెనీస్ చాలా వరకు లాస్ అయ్యాయి, మూతపడిపోయాయి. ఇప్పుడు ఈ ఏఐ వల్ల స్క్రిప్ట్ రైటర్స్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, యానిమేటర్స్, ఎడిటర్స్ ఇలా చాలా మంది జాబ్స్ రిస్క్లో ఉన్నాయి. టెక్నాలజీ ఎప్పుడు మనిషి చేతికి ఉండాలి తప్ప మనిషిని మించి ఎదగకూడదు. ఇంకెలాంటి లాభాలు ఉన్నాయో నష్టాలు ఉన్నాయో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అలీ గారు అడ్వకేట్ కదా, ఇలాంటి టాపిక్స్ ఎందుకు చెప్తున్నాడు అని. ఈ సమాజంలో మంచిగా కానీ చెడుగా కానీ ఎఫెక్ట్ చూపించే ప్రతి విషయాన్ని మీకు తెలియచేయాలి అని చిన్న ప్రయత్నం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ సబ్స్క్రైబ్ రూపంలో మీ ప్రేమను చూపిస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ అడ్వకేట్ అలీ. ఎప్పటికైనా మారండి. థ్యాంక్ యూ.